brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు ముచ్చట ఏడాదిన్నర కాలంగా ఫిరంగిలా పేలుతోంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఎమ్మెల్యేలు గోడ దూకిన చోట అధికార పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. కాంగ్రెస్ ఇన్ఛార్జీలు వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా మారింది పరిస్థితి. కొన్ని చోట్ల పరిస్థితి కుదురుకున్నట్టే కనిపిస్తున్నా అక్కడ మాత్రం అగ్గి రాజుకుంటూనే ఉంది. రాష్ట్రం శివారులో సిగమోగుతున్న ఆ నేతల మధ్య గొడవకు గల అసలు కారణాలేంటి? భద్రాచలం కాంగ్రెస్ లో బగ్గుమన్న విభేదాలు. తెల్లం వర్సెస్ పోదెం. వెంకట్రావుపై వీరయ్య పోరు. సిట్టింగ్ తో మాజీ పేచీ దేనికి? భద్రాచలం కాంగ్రెస్ లో మరోసారి బగ్గుమన్నాయి వర్గ విభేదాలు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య అన్నట్లుగా రచ్చకెక్కుతోంది ఇక్కడి అధికార పార్టీ రాజకీయం. దీనికి కారణం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కి చెందిన వ్యక్తి కాకపోవడమేనని తెలుస్తోంది. వలస వచ్చిన ఎమ్మెల్యేకు పాత కాంగ్రెస్ నేతలతో పడకపోవడంతోనే ఈ రచ్చ జరుగుతున్నట్లు పరిస్థితుల్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరుతో కాంగ్రెస్ కార్యకర్తలకి అన్యాయం జరుగుతోందంటూ మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడం అధికార పార్టీలో అలజడి సృష్టిస్తోంది. దీనికి తోడు గత కొంతకాలంగా పాత కొత్త కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఇక్కడ అధికార పార్టీ కయ్యాల కాపురం సాగిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. అప్పట్లో కమ్యూనిస్టులు, ఆ తర్వాత హస్తం నేతలు ఖమ్మం జిల్లా రాజకీయాల్ని శాసించారు. 2014 తర్వాత పరిస్థితులు తారుమారై బీఆర్ఎస్ హవా నడిచింది. అయితే 2023లో మరోసారి పాత రోజుల్ని గుర్తు చేశారు జిల్లా ఓటర్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ స్వీప్ చేసేసింది హస్తం పార్టీ. ఒక్క భద్రాచలం మినహా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. దీంతో జిల్లా తరపున తానొక్కడినే కారులో ఉండి చేసేదేముంది అనుకున్నారో మరేమిటో గాని ఎన్నికల ఫలితాల తర్వాత మెల్లగా హస్తానికి షేక్ హ్యాండ్ ఇచ్చేశారు వెంకట్రావు. ఇక అప్పటి నుంచి భద్రాచలం కాంగ్రెస్ లో అసలు ఆట మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోదెం వీరయ్య, బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు పోటీ చేశారు. విజయం మాత్రం బీఆర్ఎస్ ని వరించింది. అయితే అధికారంలోకి కాంగ్రెస్ రావడంతో రూటు మార్చిన తెల్లం తెల్లారేసరికల్లా కండువా మార్చేశారు. కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. అయితే తనని ఓడించిన తెల్లం తనతో పాటు ఒకే పార్టీలో ఉండడం పోదెం వీరయ్యకి ఎంత మాత్రం నచ్చలేదు. దీంతో ఈ ఇద్దరు నేతల మధ్య సఖ్యత సాధ్యపడలేదు. విభేదాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న పోదెం వీరయ్యకు అదనంగా రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడంతో మరో పవర్ సెంటర్ తయారైంది. దీంతో రూలింగ్ పార్టీ రూఫ్ కింద కలహాలు మొదలయ్యాయి. వీరయ్య వర్గం, వెంకట్రావు వర్గం పోటాపోటీగా ఉంటూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇన్నాళ్లు అంతర్గతంగా నడిచిన వీరయ్య, వెంకట్రావు వర్గపోరు ఇప్పుడు తారాస్థాయికి చేరింది. సొంత వర్గాన్ని ఎంకరేజ్ చేస్తూ అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకి అన్యాయం చేస్తున్నారంటూ ఎమ్మెల్యే వెంకట్రావుపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు వీరయ్య. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్ల పథకాల్లో తన వర్గానికే ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారన్నది బహిరంగంగా వీరయ్య చేస్తున్న ఆరోపణ. తెల్లం అసలైన కాంగ్రెస్ వాది కాదని, అందుకే ఆయన చేరిక తర్వాత పార్టీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వీరయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లుగా కాంగ్రెస్ కోసం కష్టపడిన తనని పక్కన పెట్టి వలసొచ్చిన ఎమ్మెల్యేని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని వాపోతున్నారు. జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర పార్టీ పెద్దలకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రచ్చ ఏ స్థాయికి చేరిందంటే భద్రాచలంలో ప్రభుత్వ కార్యక్రమాలైనా పార్టీ కార్యక్రమాలైనా వేరువేరుగానే నిర్వహిస్తున్నారు తెల్లం వెంకట్రావు, పోదెం వీరయ్య. పైకి మనుషులు కలిసి ఉన్నట్లు అనిపించినా లోపల మనసులు కలవలేదని ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది. వెంకట్రావు చేరికని లోపల జీర్ణించుకోలేకపోతున్న వీరయ్య ఆయన వల్ల తన వర్గానికి అన్యాయం జరుగుతోందని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వీరయ్య వర్గం సైతం లోపల రగిలిపోతోంది. ఈ వర్గ పోరుతో కాంగ్రెస్ కి నష్టం తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. మరి హైకమాండ్ వీళ్ళని ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.